సో ఇన్పుట్ టైప్ ఫైల్ ఏం చేస్తుందంటే ఫైల్ అప్లోడ్కి యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం యూజర్ సైడ్ నుంచి ఫొటోస్ కానీ ఏదన్నా డేటా డాక్యుమెంట్స్ ఎంఎస్ వర్డ్ ఫైల్స్ కానీ ఏదన్నా అప్లోడ్ చేయించుకోవాలంటే ఇన్పుట్ టైప్ ఫైల్ యూజ్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఫైల్ పెట్టి నేమ్ పెట్టుకోవాలి మనం, ఒక యూనిక్ నేమ్. ఇప్పుడు ఇది ఫోటో కాబట్టి మనం ఫోటో అని పెట్టేస్తాం, దాన్ని సేవ్ చేసేస్తాం. ఇక్కడికి వచ్చి చూస్తే చూస్ ఫైల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి యూజర్ ఫైల్ అప్లోడ్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు ఈ ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా వచ్చేస్తుంది. ఫామ్ సబ్మిట్ చేస్తే ఆ ఫైల్ కూడా ఆ ఫామ్తో పాటు సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫైల్స్ మనం బ్యాక్ ఎండ్లో ఎట్లా స్టోర్ చేయాలనేది పిహెచ్పిలో వస్తుంది మనకి. ఇక్కడ ఏమంటే జస్ట్ యూఐ డిజైన్ చేస్తాము, ఆ ఫైల్ హ్యాండ్లింగ్ మొత్తం పిహెచ్పిలో వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ హిడెన్. ఇన్పుట్ టైప్ హిడెన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం యూజర్కి తెలియకుండా మనమే ఒక వాల్యూ పంపించవచ్చు. అప్పుడు టీడీ పెట్టిన అవసరం లే, డైరెక్ట్ కింద పెట్టేయాలి. ఇన్పుట్ టైప్ హిడెన్లో న్యూ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎస్ అని పెట్టేస్తా. ఇక్కడెక్కడ కనపడదు హిడెన్ ఇన్పుట్, కానీ సబ్మిట్ చేస్తే మాత్రం సబ్మిట్ అవుతుంది. ఇన్పుట్ టైప్ సబ్మిట్ పెట్టేస్తాం. లాస్ట్లో ఒక టీడీ ఖాళీ పెట్టేసి సెకండ్ టీడీలో ఇన్పుట్ టైప్ సబ్మిట్, దీని పేరు సబ్మిట్ అని పెట్టేసేయచ్చు. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని కూడా సబ్మిట్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హిడెన్ ఇన్పుట్లోంచి వచ్చింది. ఇక్కడ మనం యూజర్కి తెలియకుండానే ఇప్పుడు డేట్ ఆఫ్ సబ్మిషన్ పెట్టవచ్చు. డేట్ ఓఎస్ అని పెట్టేస్తే ఇక్కడ వాల్యూలో ఈరోజు డేటు పిహెచ్పిలో మనం జనరేట్ చేయొచ్చు. అంటే యూజర్ ఇన్పుట్ చేయనవసరం లే, మనమే నేమ్ అండ్ వాల్యూ రెండు మనమే ఇచ్చేస్తాం. అది హిడెన్ ఇన్పుట్ అనమాట. ఇది మీకు బ్యాక్ ఎండ్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు హిడెన్ ఇన్పుట్ వల్ల యూజ్ అయిందో అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ మంత్. ఇప్పుడు కొన్నిసార్లు మంత్ ఒక్కటే చాలు, మనకి డేట్ అవసరం లే. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంత్ టీడీ ఇన్పుట్ టైప్ మంత్, దానికి నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మంత్ అనే పెట్టవచ్చు. నేమ్స్ అనేటివి డిఫరెంట్ ఉండాలి, ఒక్కొక్క ఫీల్డ్కి యూనిక్ నేమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇయర్ మంత్ రెండే చూస్ చేసుకుంటాం. జూన్ 2020 అంతే, ఇంకా డేట్ చూస్ చేసుకునే ఉండదు, ఓన్లీ మంత్ వరకే. డిసెంబర్ 2020. దీంట్లో అయితే ఇయర్, మంత్, డేట్, టైము మొత్తం అన్నీ వస్తాయి. 1 AM, జనవరి 1 1 AMకి అని. ఇన్పుట్ టైప్ మంత్ అంటే ఓన్లీ మంత్. ఇంకా సిమిలర్లీ ఇన్పుట్ టైప్ ఇయర్ కూడా ఉంటుంది. ఇన్పుట్ టైప్ నంబర్, నేమ్ వచ్చేసి బైక్స్ అని పెట్టాం. డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇన్పుట్ టైప్ నంబర్ ఏమొస్తుందంటే ఓన్లీ నంబర్స్ ఒక్కటే వస్తాయి. ఏబిసిడి టైప్ చేసినా మనకి టైప్ కాదు, ఓన్లీ నంబర్స్ అనమాట. బైక్స్, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని బైక్స్ ఉంటే అంత నంబర్ ఎంటర్ చేసుకుంటూ 1 2 3 అని. అదే ఇన్పుట్ టైప్ నంబర్. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. ఇప్పుడు కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ ఫామ్లో దాంట్లో పాస్వర్డ్ తీసుకునేది ఉంటుంది. టీఆర్ పెట్టేసి టీడీ పాస్వర్డ్, టీడీ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, నేమ్ కూడా పీడబ్ల్యూడి అట్లా ఏదైనా పెట్టేయచ్చు. ఓకే, దీంట్లో ఏమంటే మనం టైప్ చేస్తే అక్కడ డాట్ 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 పడిపోతుంది, డాట్స్ కానీ స్టార్లు కానీ వస్తాయి. పాస్వర్డ్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో యూజ్ అవుతుంది. ఇన్పుట్ టైప్ రేడియో మనకు ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ రేంజ్ ఏమవుతుందంటే సెలెక్ట్ చేసుకునేకి ఒక రేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రైస్
ఫిల్టర్, అంటే మీకు ఎంత అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ వరకు కావాలి ప్రైస్ అనేది. ఇన్పుట్ టైప్ రేంజ్, దీంట్లో ఏమవుతుంది, మనము ప్రైస్ అని పెట్టేద్దాం. నేము మినిమం వాల్యూ ఒక 2000 పెడదాం, మ్యాక్స్ వాల్యూ 1 lakh. ఇప్పుడు 2000 నుంచి 1 lakh మధ్యలో మీరు చూస్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన అమౌంట్. 2000 నుంచి 1 lakh మధ్యలో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది 2000, ఇది వచ్చేసి 1 lakh. ఇక్కడ మిడిల్లో ఎంతనా పెట్టుకోవచ్చు రేంజ్. మళ్ళీ దీనికి స్టెప్ పెడతారు. స్టెప్ 1000 అనుకుంటే జస్ట్ 1000 మారుతుంది. ఇప్పుడు 2000 కదా, చాలా వస్తాయి కదా థౌజండ్స్. ఒక పని చేద్దాం, ఒక 1 నుంచి 10 వరకు పెడదాం. పెట్టి స్టెప్ 2 పెట్టేద్దాం. ఓకే, దీంట్లో 10 స్టెప్స్ వస్తాయి, 5 వస్తాయి. 0, 2, 4, 6, 8, 10 అట్లా అన్నమాట. ఇప్పుడు 2000 బదులు మనం 2 అనుకున్నాం, 1 lakh బదులు 10 అనుకున్నాం. సో ఇట్లా రేంజ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పెడితే ఎంత సబ్మిట్ అయింది, 4 సబ్మిట్ అయింది. ఇది 8, అక్కడ పెట్టి చేస్తే 8 సబ్మిట్ అవుతుంది. ఇక్కడ చేస్తే 10 సబ్మిట్ అవుతుంది. అట్లా రేంజ్ అన్నమాట. అంటే యూజర్ టైప్ చేయకుండా ఇది జరిపితే చాలు, మారుతుంటుంది. ఓకే, ఇన్పుట్ టైప్ రీసెట్. రీసెట్ ఏం చేస్తుందంటే, మనం సబ్మిట్ చేస్తాం కదా ఫాము, అలానే ఒక బటన్ వస్తుంది. సబ్మిట్ బటన్ లానే వస్తుంది. ఏమంటే ఇన్పుట్ టైప్ రీసెట్ అని ఇచ్చినాను ఇక్కడ. ఇంకా నేమ్ కూడా, నేమ్కి ఏం అవసరం లేదు దీనిలోకి. వాల్యూ రీసెట్. ఇప్పుడు మనం ఇవన్నీ టైప్ చేసింటాం, మన పేర్లు అవి ఇవి మొత్తం. ఈ డేటా అంతా మనం రీసెట్ చేయాలనుకుంటే ఇన్పుట్ టైప్ రీసెట్ మీద క్లిక్ చేయాలి. మొత్తం ఇంతకుముందు ఎలా ఉండేదో అలా అయిపోతుంది. అంటే రీసెట్ ఒరిజినల్ పొజిషన్, అది ఇన్పుట్ టైప్ రీసెట్ అనమాట. ఇది ఎక్కువ సబ్మిట్ పక్కన పెట్టేస్తారు. ఒక ఇది సబ్మిట్ కొట్టాలా, లేదు మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి చేయాలంటే రీసెట్ కొట్టాలా. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ టైప్ సెర్చ్. సెర్చ్ అంటే ఏం లేదు, టెక్స్ట్ బాక్స్ వస్తుంది అంతే. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అయిపోయింది. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అంటే సబ్మిట్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇది రాసి సబ్మిట్ కొడతాం అంటే ఇదంతా సబ్మిట్ అవుతుంది ఫామ్. ఇన్పుట్ టైప్ టెల్. టెల్ ఏం చేస్తుంది అంటే, మనకు ఫార్మాట్ సెట్ చేస్తుంది. టీడీ, ఫోన్ నంబర్, లేకుంటే రోల్ నంబర్, ఇంకో టీడీలో ఇన్పుట్ టైప్ టెల్, నేమ్ కూడా ఇచ్చుకుంటాం టెల్ అని. దీన్ని ఒకసారి డబ్ల్యూపీ స్కోప్లో చూద్దాం, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అది. ఇన్పుట్ టైప్ టెల్. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఒక ఫార్మాట్లోనే టైప్ చేయాలా, అంటే ఫస్ట్ ఒక 2 లెటర్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక నంబరు, తర్వాత మళ్ళీ ఒక 2 లెటర్స్ అలా ఉంటాయి. అలాంటప్పుడు టెల్లో ఆ ఫార్మాట్ అనేది మనం సెట్ చేస్తాం. ఇన్పుట్ టైప్ టెల్, ఇది ఐడి, ఫోన్ నంబర్, ఫోన్ నేమ్, ఫోన్ ప్యాటర్న్ వచ్చేసి 0 to 9 digits 3 రావాలా, మళ్ళీ ఒక హైఫన్ రావాలా, మళ్ళీ 0 to 9 digits 2 రావాలా, మళ్ళీ హైఫన్, మళ్ళీ 3 digits. ఈ ప్యాటర్న్ మనం తీసుకొని పోదాం. ఓకే, ప్యాటర్న్ ఇదన్నమాట. సో 0 to 9
అంటే నంబర్స్ అని 3 నంబర్స్ -2 నంబర్స్ తర్వాత -3 నంబర్స్. ఓకే, ఇప్పుడు మామూలుగా టైప్ చేసేస్తాను నేను. సబ్మిట్ చేస్తే ఇన్వాలిడ్ ఫార్మాట్ అంటుంది, మీరు తప్పు ఫార్మాట్ రాసినారు అని. కరెక్ట్ ఫార్మాట్ ఏంది? 3 నంబర్స్ మళ్ళీ 2 నంబర్స్ -3 నంబర్స్. ఆ ఫార్మాట్లో రాస్తేనే తీసుకుంటుంది. మనం కంటిన్యూస్గా నంబర్స్ రాసినా కూడా తీసుకోదు. రిక్వెస్టెడ్ ఫార్మాట్లో లేదు అంటుంది. అంటే ఒక కరెక్ట్ ఫార్మాట్ ఫాలో కావాలా యూజర్ అంటే మనం టెల్ యూజ్ చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రోల్ నెంబర్ ఉంటుంది కాలేజ్ది, దాంట్లో ఏం చేస్తారు, ఇప్పుడు ఇది ఇయర్, మళ్ళీ లెటర్స్ వస్తాయి, A to Zవి 2 లెటర్స్, మళ్ళీ ఒక నంబర్ 1. అప్పుడు మనకు ఐఫోన్స్ ఉండవు మధ్యలో, సో ఐఫోన్స్ తీసేస్తాం. ఇప్పుడు ఆ ఫార్మాట్లోనే రాయాలా, ఇట్లా 13, 12, 80, 1 ఆ ఫార్మాట్లోనే రాయాలా. మనం వేరే ఫార్మాట్ రాస్తే తీసుకోదు. అంటే ఒక పర్టికులర్ ఫార్మాట్ని ఫాలో కావాలంటే ఈ టెల్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఇంకా మీకు తెలుసు ఆల్రెడీ, నార్మల్ టెక్స్ట్ ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ టైప్ టైం అంటే టైంని ఇన్పుట్ చేసుకోవడం, టైమింగ్ అని పెట్టుకుంటే టీడీ, ఇన్పుట్ టైప్ టైం. ఇట్లా టైం చూస్ చేసుకొని వస్తుంది. ఎంత? 3 hours 3:54 PM. ఇట్లా టైం చూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా డేట్ చూస్ చేసుకున్నట్లు టైం చూస్ చేసుకోవడం. నెక్స్ట్ యూఆర్ఎల్ అంటే టెక్స్ట్ బాక్సే వస్తుంది. ఏమంటే దాంట్లో యూఆర్ఎల్ టైప్ చేయాలా. మనం నార్మల్ టెక్స్ట్ టైప్ చేస్తే అది తీసుకోదు. యూఆర్ఎల్ ఫార్మాట్ ఉండాలి దానికి. ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్. కరెక్ట్ యూఆర్ఎల్ టైప్ చేస్తే తీసుకుంటుంది. అంటే ఒక వెబ్సైట్ అడ్రస్ ఏదైనా టైప్ చేయాలి దానికి ఇలాగా, అప్పుడు తీసుకుంటుంది. HTTP అవన్నీ పెట్టాలా, అది ఇట్లా HTTPS అవన్నీ పెడితే తీసుకుంటుంది. మామూలు టెక్స్ట్ ఇస్తే తీసుకోదు. నెక్స్ట్ వీక్, ఇన్పుట్ టైప్ వీక్ ఏం చేస్తుందంటే మనకి క్యాలెండర్లో ఒక వీక్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వీక్ ఇది వీక్ 28, 2020. అంటే ఒక ఇయర్లో 57 వీక్స్ అయినా ఉంటాయి అవి. సో అట్లా ఒక వీక్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం మనం. అంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అట్లా కాకుండా డైరెక్ట్ వీక్ మొత్తాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అంతగా యూజ్ కావు. మనకు యూజ్ అయ్యేటివంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్, పాస్వర్డ్, నెక్స్ట్ హిడెన్ ఇన్పుట్, ఫైల్, ఈమెయిల్, ఈ 3 బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ అంతే, డేట్, అంతే ఇంకా మనకు యూజ్ అయ్యేటివి. ఓకే, ఇవన్నీ ఇన్పుట్ టైప్లో రకాలు. నెక్స్ట్ ఇంకా మనం ముందుకు పోతే ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇన్పుట్ టైప్లో చాలా వెరైటీస్ చూసినాము, కానీ ఇన్పుట్ టైప్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఈ టైప్ లాగా నేమ్ యాట్రిబ్యూట్ ఉంటుంది, వాల్యూ యాట్రిబ్యూట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి, ప్లేస్ హోల్డరు అట్లా. సో ఈ యాట్రిబ్యూట్స్ చూద్దాం, ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ఒక కొత్త ఫామ్ వేసుకొని ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్ ఎఫ్ నేమ్ అంటే ఆ ఫీల్డ్ నేమ్ అది. నెక్స్ట్ వాల్యూలో మనం ఏం రాసినామో అది బై డిఫాల్ట్ అక్కడ వచ్చి ఉంటుంది. ఇక్కడ అది ఆల్రెడీ ఉండింటుంది, మనం దాన్ని బ్యాక్ కొట్టి వేరే టైప్ చేసుకోవాలి. అది వాల్యూ. ఫస్ట్ నేమ్ అని రాస్తే ఇప్పుడు ఫస్ట్ నేము ఇది ఆల్రెడీ ఉంటుంది, మనం మార్చాలనుకుంటే బ్యాక్ స్పేస్ కొట్టి మార్చుకోవాలి. ఇది వాల్యూ అనమాట. అలానే సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ కూడా అయిపోతుంది. వాల్యూలో ఉండేది అంటే ఇనిషియల్ వాల్యూ, ఇట్ స్పెసిఫైస్ ద ఇనిషియల్ వాల్యూ ఫర్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. నెక్స్ట్ రీడ్ ఓన్లీ ఏం చేస్తుందంటే సబ్మిటెడ్ అండ్ కెనాట్ బి చేంజ్డ్
ఆ ఫీల్డ్ సబ్మిట్ అవుతుంది కానీ చేంజ్ చేయడానికి రాదు. ఇప్పుడు ఇది వాల్యూ ఉంది, దానికి మనం రీడ్ ఓన్లీ పెట్టేసినాం అంటే యూజర్ ఏం చేయాలా, చూడాలంతే, మార్చడానికి ఉండదు. బ్యాక్ స్పేస్ కొట్టినా పోదు, వేరేది టైప్ చేసినా వాళ్ళకి పడదు. రీడ్ ఓన్లీ. సబ్మిట్ చేస్తే మళ్ళీ సబ్మిట్ అవుతుంది డేటా. కింద ఒక ఇన్పుట్ టైప్ సబ్మిట్ పెట్టుకున్నాం. ఇప్పుడు సబ్మిట్ చేస్తే డేటా సబ్మిట్ అవుతుంది కానీ ఎడిట్ అవుతలేదు. దాన్ని ఏమన్నారు, రీడ్ ఓన్లీ అన్నారు. నెక్స్ట్ డిసేబుల్డ్. ఇదే రీడ్ ఓన్లీకి బదులు డిసేబుల్డ్ అని పెడదాం. డిసేబుల్డ్ ఇది ఏం చేస్తుంది అంటే ఫామ్ ఎడిట్ కూడా కాదు ప్లస్ సబ్మిట్ కూడా కాదు. మనం సబ్మిట్ కొడితే కూడా ఈ డేటా అనేది సబ్మిట్ కాదు, అంటే ఇది డిసేబుల్లో ఉంది. రీడ్ ఓన్లీ అంటే ఏమి, ఎడిట్ చేయలేము కానీ సబ్మిట్ అవుతుంది. డిసేబుల్డ్ అంటే ఎడిట్ కాదు, సబ్మిట్ కాదు, నాట్ సబ్మిటెడ్ ఇన్ ద ఫామ్. నెక్స్ట్ సైజ్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, నేమ్, వాల్యూ. ఓకే, డిసేబుల్డ్ తీసేసి సైజ్ పెడదాం. సైజ్ ఒక 20 పెడదాం. అంటే ఇది ఆల్రెడీ 20లోనే ఉంది, 50 పెడదాం. 50 అంటే ఇంత పెద్దగా వచ్చింది. అంటే ఈ బ్లాంక్ యొక్క విడ్త్ పెరుగుతుంది, విజిబుల్ విడ్త్ అనమాట సైజ్ అంటే. స్పెసిఫైస్ ద విడ్త్ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్. మనం పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయనుకుంటే ఎక్కువ సైజ్ ఇవ్వచ్చు, లేదు చిన్నగా ఉందంటే చిన్న ఫీల్డ్ ఇచ్చుకోవచ్చు. 10 అంటే అంతే వచ్చింది, అది సైజు. మ్యాక్స్ లెంత్ అంటే ఇప్పుడు సైజుకి బదులు సైజ్తో పాటు కూడా పెట్టవచ్చు. మ్యాక్స్ లెంత్ 10 అని ఇస్తా. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో 10 లెటర్స్ ఎంటర్ చేయొచ్చు, అంతకు మించి ఎంటర్ చేయడానికి ఉండదు. 10 క్యారెక్టర్స్, నెంబర్స్ కానీ లెటర్స్ కానీ 10 వరకు వస్తాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అలౌడ్ క్యారెక్టర్స్, దాన్ని మ్యాక్స్ లెంత్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఆటో కంప్లీట్. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ ఆటో కంప్లీట్ వస్తున్నాయి. అంటే ఇంతకుముందు మనం టైప్ చేసిన డేటా అది సజెషన్ చూపిస్తుంది, మీరు ఇదే టైప్ చేయాలన్నా ఇప్పుడు కూడా అని. దాన్ని ఆటో కంప్లీట్ అంటారు. ఇప్పుడు మనం ఆటో కంప్లీట్ ఆఫ్ అని పెడితే ఆ సజెషన్స్ అనేటివి రావు. ఇప్పుడు ఇది తీసేస్తాం కదా, ఇప్పుడు క్లిక్ చేసినా కూడా సజెషన్స్ రావు కింద ఆటో కంప్లీట్. ఇది లేకుంటే ఆటో కంప్లీట్ సజెషన్స్ చూపిస్తాయి. బై డిఫాల్ట్ అది ఆన్లోనే ఉంటుంది, క్లిక్ చేస్తేనే ఇవి వచ్చేస్తాయి కింద ఇంతకుముందు మనం టైప్ చేసినవి. ఇప్పుడు టౌన్ అని ఇస్తే నేమ్, టౌన్ మనం ఇంతకుముందు రాసింటాం కదా అవన్నీ చూపిస్తుంది. అది కొట్టుకోరు ఇట్లా కర్నూలు. సబ్మిట్ చేసేయచ్చు, అంటే మళ్ళీ టైప్ చేసే పని లేకుండా అది కింద ఆటో కంప్లీట్ చూపిస్తుంది. మనం ఆటో కంప్లీట్ ఆఫ్ అని చెప్తే ఇంకా చూపించదు, వీళ్ళకి వద్దేమోలే అనుకొని అది చూపించదు అనమాట. ఇంకా మీ ఇష్టం అని మనమే టైప్ చేసుకోవాలి. మనం అంటే యూజర్ టైప్ చేసుకుంటాడు. ఆటో కంప్లీట్ ఆఫ్. బై డిఫాల్ట్ అది ఆన్లో ఉంటుంది, ఆఫ్ చేయాలంటే దాన్ని ఆటో కంప్లీట్ ఆఫ్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఆటో ఫోకస్. ఇప్పుడు ఇంకోటి మీరు గమనిస్తే మనం దీని మీద కర్సర్ పెడితే ఇది కొంచెం బోల్డ్ అవుతుంది, ప్లస్ ఇక్కడ కర్సర్ వస్తుంది. బయట క్లిక్ చేస్తే ఆ కర్సర్ వెళ్ళిపోతుంది. ఇట్లా కర్సర్ వచ్చేదాన్ని ఫోకస్ రావడం అంటారు. ఇప్పుడు దీని మీద ఫోకస్ ఉంది, ట్యాబ్ కొడితే ఇప్పుడు ఫోకస్ దీనికి వచ్చింది. షిఫ్ట్ ట్యాబ్ అంటే ఫోకస్ వెనక్కి వస్తుంది. అట్లే మళ్ళీ షిఫ్ట్ ట్యాబ్ కొడితే ఫోకస్ పైకి పోయింది యూఆర్ఎల్కి. ట్యాబ్ అంటే ముందుకి, ఫోకస్ అనేది ముందు ముందు మారుతూ ఉంటుంది, షిఫ్ట్ అవుతుంటుంది ఫోకస్. ఇప్పుడు యూజర్ ఓపెన్ చేస్తేనే దీని మీద కర్సర్ పెట్టి టైప్ చేయాలి. ఆ కర్సర్ పెట్టడం కూడా ఒక పని కదా యూజర్కి. ఆ పని కూడా లేకుండా ఆటో ఫోకస్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫోకస్ ఆ ఫీల్డ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు కర్సర్ ఆల్రెడీ వచ్చింది, నేను తీసేసిన కదా, రీలోడ్ చేస్తా, ఆల్రెడీ వచ్చింది. అంటే యూజర్ పేజ్ ఓపెన్ చేసి డైరెక్ట్ టైప్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి కర్సర్ క్లిక్ చేసే పని కూడా ఉండదు. ఇప్పుడు చూడు ఆల్రెడీ కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది గూగుల్లో. మళ్ళీ మనం వచ్చి ఇక్కడికి కర్సర్ క్లిక్ చేసే పని ఉండదు, ఆల్రెడీ కర్సర్ వచ్చి ఉంటుంది అక్కడ. దాన్ని ఆటో ఫోకస్ అంటారు. ఏ ఫీల్డ్కి ఆటో ఫోకస్ ఇస్తే దాంట్లో కర్సర్ ఉంటుంది. ఫస్ట్ ఫీల్డ్కి ఆటో ఫోకస్ పెట్టేస్తారు, ఫస్ట్ నుంచి టైప్ చేసుకుంటూ రావాలని. నెక్స్ట్
ఇవన్నీ ఇన్పుట్లో యాట్రిబ్యూట్స్. ఆటో కంప్లీట్, మ్యాక్సిమం లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్, సైజ్ అంటే విడ్త్. డిసేబుల్డ్ అంటే ఫామ్ సబ్మిట్ కూడా కాదు, ఆ ఫీల్డ్ అనేది డిసేబుల్లో ఉంటుంది, డేటా బ్యాక్ ఎండ్కి పోదు, ప్లస్ ఎడిట్ చేయడానికి కూడా రాదు. రీడ్ ఓన్లీ అంటే ఎడిట్ చేయలేము కానీ ఫామ్లో సబ్మిట్ అవుతుంది, సబ్మిటెడ్ బట్ నాట్ చేంజ్డ్, కెనాట్ బి చేంజ్డ్. డిసేబుల్ అంటే ఏమి, చేంజ్ చేయలేము, డేటా సబ్మిట్ కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఫామ్ లోపల రాస్తున్నాం కదా ఫీల్డ్స్ అన్నీ. ఇప్పుడు ఒక ఫీల్డ్ ఇక్కడెక్కడో కింద రాసేది ఉంటుంది వేరే ఎలిమెంట్స్ తర్వాత, ఇట్లా H1 ఇవన్నీ అయిపోయినాక ఇక్కడ రాయాలా ఒకటి ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఇది ఎల్ నేమ్ అనుకుందాం, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ పైన ఉంది, లాస్ట్ నేమ్ కింద ఉంది. ఇప్పుడు ఇది ఫామ్ బయట ఉంది కదా, ఫామ్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఈ ఫీల్డ్ దాంతోపాటు సబ్మిట్ కాదు ఫామ్లో. ఇప్పుడు మనము ఇక్కడ ఒక పేరు రాసి ఇక్కడ ఇంకో పేరు రాస్తే సబ్మిట్ చేస్తే ఇదొక్కటే సబ్మిట్ అవుతుంది. కింద ఉండే ఫీల్డ్ ఆ ఫామ్కి సంబంధం లేదు, అది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫీల్డ్ కూడా ఈ ఫామ్కే లింక్ అయిపోవాలా, దాంతోపాటు ఇది కూడా సబ్మిట్ కావాలి అనుకుంటే ఫామ్ యాట్రిబ్యూట్ ఇచ్చుకుంటారు ఇన్పుట్లో. అప్పుడు ఏం చేయాలా, ఆ ఫామ్కి ఒక ఐడి ఇచ్చుకోవాలి ఫస్ట్. అంటే ఈ ఫామ్ ఊరికి పెట్టకుండా దానికి ఒక ఐడి, యాపిల్ అనేది ఆ ఫామ్ ఐడి. ఇప్పుడు యాపిల్ అని ఇక్కడ ఇచ్చేస్తాం, ఫామ్ యాపిల్ అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ లాస్ట్ నేమ్ది యాపిల్ అనే ఫామ్కి సంబంధించింది అని లాస్ట్ నేమ్ అని రాద్దాం. ఓకే, ఇప్పుడు రెండు సబ్మిట్ అవుతాయి. ఇది ఆల్రెడీ ఫామ్లో ఉంది కాబట్టి సబ్మిట్ అవుతుంది, ఇది దాని పేరు ఇచ్చినాం కాబట్టి ఇది కూడా దానికి కనెక్ట్ అయింది, సబ్మిట్. ఇప్పుడు టౌన్ సబ్మిట్ అయింది, ఎల్ నేమ్ కూడా సబ్మిట్ అయింది. అంటే ఫీల్డ్స్ విచ్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫామ్ క్యాన్ బి ఇంక్లూడెడ్ ఇన్ టు ద ఫామ్ బై గివింగ్ ఫామ్ యాట్రిబ్యూట్ టు ద ఇన్పుట్ ఫీల్డ్. ఇక్కడ ఇచ్చే వాల్యూ మనం ఈ ఫామ్కి ఐడి ఇచ్చేయాల. ఫామ్ ఐడి యాపిల్ అని పెట్టేస్తే ఇక్కడ ఫామ్లో యాపిల్ అని పెట్టాలి. అప్పుడు ఈ ఫీల్డ్ కూడా దీంట్లోకి ఇంక్లూడ్ అయిపోతుంది, దాంతోపాటు సబ్మిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఫామ్కి యాక్షన్ ఇచ్చుకుంటాం. యాక్షన్ ఒక వేరే పేజ్ ఇస్తాం, ఇప్పుడు new.php అని ఇస్తాం. యాక్షన్ అంటే ఫామ్ సబ్మిట్ అయితే new.php ఓపెన్ కావాలా, లేకుంటే del.html ఉంది మనకు ఒకటి. ఫామ్ సబ్మిట్ అయితేనే del.htmlకి డేటా పోతుంది, కానీ మనకి ఫామ్ యాక్షన్ మనం పెట్టలేదు. అప్పుడు ఏమవుతుంది, సేమ్ పేజ్కే సబ్మిట్ అవుతుంది, ఇదే పేజ్కే డేటా అనేది సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంతవరకు అదే చేస్తున్నాం కదా, టైప్ చేసి సబ్మిట్ చేస్తే దీనికే సబ్మిట్ అవుతుంది, వేరే పేజ్ ఓపెన్ అవుతలేదు. యాక్షన్ ఇస్తే వేరే పేజ్కి పోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక సబ్మిట్ బటన్కి ఒక పేజ్, ఇంకో సబ్మిట్ బటన్ పెట్టి దీనికి ఫామ్ యాక్షన్ ఇస్తాం, del.html. ఇది నార్మల్, దీని పేరు నార్మల్ సబ్మిట్ అని పెడతాం. దీని పేరు వాల్యూ సబ్మిట్ టు డెల్ పేజ్. ఇప్పుడు డెల్ అనే పేజ్కి సబ్మిట్ కావాలా, సెకండ్ బటన్ మీద క్లిక్ చేస్తే. ఇది నార్మల్ సబ్మిట్ అంటే దీనికే సబ్మిట్ అయింది. ఇది వచ్చేసి సబ్మిట్ టు del.html అంటే వేరే ఫైల్కి సబ్మిట్ అయిపోతుంది డేటా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా రాస్తే మనం సబ్మిట్ టు డెల్ పేజ్ అంటే అక్కడికి సబ్మిట్ అవుతుంది, del.htmlకి సబ్మిట్ అయింది డేటా మొత్తం. ఇక్కడ యాక్షన్ ఇవ్వలేదు మనం, యాక్షన్ ఎంటీ పెట్టేసినాం. పెట్టి ఇది నార్మల్ సబ్మిట్ బటన్, మామూలు యాక్చువల్గా దాని డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. ఇంకో సబ్మిట్ బటన్ పెట్టి దీనికి ఫామ్ యాక్షన్ అని పెట్టేస్తాం. అంటే దీని మీద సబ్మిట్ చేస్తే ఇలా సబ్మిట్ కావాలా del.htmlకి. అట్లా వేరే వేరే ఫైల్స్కి పెట్టుకోవచ్చు మనం. ఎన్ని సబ్మిట్ బటన్స్ పెట్టుకుంటే అన్ని మనకి వేరియేషన్స్ వస్తాయి. సో ఇంకా దీని కింద వచ్చేటివన్నీ అంతే. ఎన్క్రిప్ట్ టైప్ మనకి ఫైల్స్ అవి సబ్మిట్ చేసేటప్పుడు
ఇది వచ్చింటుంది ఎంక్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని. మన ఫామ్లో ఇన్పుట్ టైప్ ఫైల్ ఉంది అంటే మనం ఇది యూజ్ చేయాలి కంపల్సరీ. బిఆర్ ఫోటో అప్లోడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి. ఇన్పుట్ టైప్ ఫైల్ నేమ్ ఫోటో. అప్పుడు ఏం చేస్తాం, బ్యాక్ వచ్చేద్దాం పాత పేజ్కి. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ఉంది. అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ఉన్నందుకు మనం ఏం రాసినాము, ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని రాసినాం. కానీ మనం ఇక్కడ పైన రాయకూడదు అనుకున్నాం. ఒకటి నార్మల్ సబ్మిట్, ఈ సబ్మిట్కి మాత్రం అలా సబ్మిట్ చేయాలనుకున్నాం. ఎంక్రిప్ట్ టైప్ మార్చి అంటే ఫామ్ ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా. అప్పుడు ఏం రాస్తాం, సబ్మిట్ యాజ్ ఎంక్ టైప్ అని రాసేస్తాం. ఎంసీ టైప్ అంటే ఇది నార్మల్ సబ్మిట్, ఇది ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా. ఇది వేరే మెథడ్లో పోతుంది. దీనిలో చేస్తే ఫైల్స్ ఏం తీసుకోదు. నార్మల్గా చేస్తే కింద ఉండే బటన్లో చేస్తే ఫైల్ అప్లోడ్స్ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ సబ్మిట్, ఇది సబ్మిట్ యాజ్ ఎంక్ టైప్. ఫైల్ అప్లోడ్ దీంట్లో తీసుకోదు, దీంట్లో తీసుకుంటుంది. మామూలుగా అట్లా ఎవరు యూజ్ చేయరు. నార్మల్గా ఇక్కడ పైన పెట్టేస్తారు, ఎంక్రిప్ట్ టైప్ మల్టీపార్ట్ ఫామ్ డేటా అని పైన ఫామ్కే ఇచ్చేస్తారు. ఇక్కడ ఇవ్వకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అని 2 సబ్మిట్ బటన్స్ పెట్టుకొని వేరుగా వాడుకోవచ్చు. ఇది మనకంత యూజ్ కాదు. ఫామ్ మెథడ్ ఇప్పుడు డిఫాల్ట్ మెథడ్ గెట్ ఉంది పైన. మనం ఏం చేస్తున్నాము, ఒకటి ఇన్పుట్ టైప్ సబ్మిట్ పెట్టి మళ్ళీ రెండో సబ్మిట్ బటన్ పెట్టి దానికి ఫామ్ మెథడ్ పోస్ట్ పెడుతున్నాం. అప్పుడు దీని మీద క్లిక్ చేస్తే గెట్ లాగా సబ్మిట్ అవుతుంది, కిందది పోస్ట్. 2 డిఫరెంట్ వేస్లో ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఇంకా టార్గెట్ కూడా అంతే. ఈ ఫస్ట్ బటన్ నార్మల్ టార్గెట్ యాక్షన్. టార్గెట్ ఏముంది, డిఫాల్ట్ ఉంది అంటే ఇదే ట్యాబ్లో సబ్మిట్ అవుతుంది. కింద బటన్కి ఏం చేసినారు, టార్గెట్ _ బ్లాంక్ పెట్టినాడు అంటే సబ్మిట్ ఏ న్యూ విండో ఆర్ ట్యాబ్. ఇప్పుడు ఇది తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫామ్లో డేటా సబ్మిట్ రాస్తాం, సబ్మిట్ కొడతాం. అప్పుడు ఏమైంది, ఇదే ట్యాబ్లో సబ్మిట్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే పక్కన ట్యాబ్ సబ్మిట్ అవుతుంది. అంతే తేడా. టార్గెట్ ఇక్కడ మారింది, ఫామ్ టార్గెట్. దీనికి ఏముంది, ఫామ్ టార్గెట్ ఏం లేదు అంటే నార్మల్ సేమ్ ట్యాబ్. ఇక్కడ మార్చినందుకు _ బ్లాంక్ అంటే ఇన్ ఏ న్యూ ట్యాబ్. ఇది కూడా అంతే, నో వ్యాలిడేట్. మామూలుగా అయితే వ్యాలిడేషన్ చేస్తుంది. ఫామ్ నో వ్యాలిడేట్ అని పెడితే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వ్యాలిడేషన్ చేయదు, మామూలు దానికి వ్యాలిడేషన్ చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఇది ఈమెయిల్ ఫీల్డ్ కదా, మనం మామూలు టెక్స్ట్ రాద్దాం. రాసి సబ్మిట్ కొట్టినాం. ఏమంటుంది, ప్లీజ్ ఇంక్లూడ్ @ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి మీది, తప్పు రాస్తున్నారు మీరు అంటుంది. సబ్మిట్ వితౌట్ వ్యాలిడేషన్ అంటే తీసుకుంది. అట్లా అనమాట. ఫామ్ వ్యాలిడేట్ నో వ్యాలిడేట్ అని పెట్టినారు. అప్పుడు ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేయకుండా తీసుకుంటుంది. పైన పెట్టే అట్రిబ్యూట్స్ అన్నీ మనం సబ్మిట్ బటన్ దగ్గర పెట్టేస్తాం. ఈ యాక్షన్ ఇవన్నీ ఫామ్కి పెట్టేటివి. దాన్ని ఏం చేసినాం, ఫామ్ యాక్షన్, ఫామ్ ఎంక్ టైప్, ఫామ్ మెథడ్ అట్లా ఒక్కో దానికి ఫామ్ అటాచ్ చేసి సబ్మిట్ బటన్లో పెట్టేస్తారు అవన్నీ. సో ఇది ఫామ్స్లో అడ్వాన్స్డ్ టాపిక్.